హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. అంతేకాకుండా జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, ఆన్లైన్ మనీ ఎర్నింగ్ టిప్స్ కూడా తెలుసుకోవచ్చు. అలాగైతే చూడండి, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో 149 ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇక్కడ గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్, ట్రైనీ తదితర 149 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది వెలువడింది. పోస్టులు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే, అసిస్టెంట్ సూపరింటెండెంట్, ఫైనాన్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, కమర్షియల్, హెచ్ఆర్. ఇంకోటి ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈడిపి, ఈఆర్పి అసిస్టెంట్, సివిల్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, కమర్షియల్ అసిస్టెంట్, డిప్లొమా ట్రైనీ, షిప్ బిల్డింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ అండ్ ఎరెక్షన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ట్రైనీ వచ్చేసి ఏంటంటే షిప్ రైట్ ఫిట్టర్, మెషినిస్ట్, ఆపరేటర్. అసిస్టెంట్ వచ్చేసి ఏంటంటే స్టోరు, యార్డు, కాలసీ, ఆటో ఎలక్ట్రీషియన్, రికార్డ్ క్రీపర్, రిగ్గర్, వెహికల్ డ్రైవర్, పెయింటర్, మొబైల్ క్రేన్ ఆపరేటర్, ఈఓటీ క్రేన్ ఆపరేటర్, అన్స్కిల్డ్ గ్రేడ్. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నటువంటి పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. వయసు ఏ విధంగా ఉండాలంటే 2017 మార్చి 31 నాటికి 33 ఏళ్ళు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. అర్హతలు వచ్చేసరికి ఏంటంటే సంబంధిత విభాగాలను అనుసరించి 10వ తరగతి ప్లస్ ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీబీఐ, బిఏ, బిఎస్డబ్ల్యూ, బీఈ, బీటెక్. దీంతో పాటు నిబంధనల మేరకు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, టైపింగ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. ఓకే, ఏంటంటే ఈ టైపింగ్ అనేది పోస్టులను అనుసరించి ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, వీటి ద్వారా ఎంపిక విధానం అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసరికి 200 రూపాయల వరకు కూడా దరఖాస్తు ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు అనేది ఏమీ ఉండదు. ఇంకోటి ఏంటంటే దరఖాస్తు విధానం goashipyard.co.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దాన్ని డౌన్లోడ్ చేసుకుని సంబంధిత ధ్రువపత్రాల నకళ్ళు డీడీ జత చేసి కవర్లో ఉంచి చీఫ్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ఎండ్ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, వాస్కోడిగామా, గోవా 403802 చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి. దరఖాస్తు చేసుకునే పోస్ట్ పేరును కవర్పై తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి మే 15 చివరి తేదీగా చెప్పుకోవచ్చు. హార్డ్ కాపీలు చేరుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మే 25 చివరి తేదీగా చెప్పుకోవచ్చు. 2017 మే 25 హార్డ్ కాపీలు చేరుకోవడానికి చివరి తేదీగా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పూర్తి వివరాలు ఇక్కడ goashipyard.co.in అనే వెబ్సైట్లో చూడవచ్చు అనమాట. ఈ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే చూడండి, ఈ పోస్టులకి సంబంధించి 149 పోస్టులు ఉన్నాయి కాబట్టి కొంచెం పర్వాలేదు. ఓకే, ఎవరైతే మంచి క్వాలిఫికేషన్ ఉంటుందో, మీకు వయసు కట్రా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అంటే ఏ విధంగా అంటే ఇప్పటి వరకు ప్రిపేర్ అవుతున్నారు, వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ఇటువంటి వీడియోలు చూడడం వల్ల ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేయాలా మనం అనుకుంటున్నారన్నమాట. మీరు ఏంటంటే ప్రతి జాబ్ గురించి మీరు తెలుసుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే దేనికి మీరు కరెక్ట్గా ఎలిజిబుల్లో దానికి అప్లై చేసుకోండి. ఓకే, మీరు ఒకవేళ పంచాయతీ సెక్రటరీ కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయితే కంపల్సరీగా వాటికి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ జాబుల గురించి సెకండ్ ప్రయారిటీ, తర్వాత చూడండి ఈ జాబుల గురించి. అంతే తప్ప మళ్ళీ దీనికి అప్లై చేసుకుని ఇది ప్రిపేర్ అవ్వడం అటువంటి చేయకండి. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అది అవ్వండి, కానీ జాబ్ ఇన్ఫర్మేషన్ మట్టికి ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇటువంటి వీడియోల్ని షేర్ చేయడం ద్వారా చాలా వరకు కూడా ఇటువంటి పోస్టులకి ఎవరైతే బాగా ఇంట్రెస్ట్గా ఉంటారో, ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ సరిగ్గా ఉంటాయో
వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఓకే, మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జామ్కి సంబంధించిందే బాగా ప్రిపేర్ అవ్వండి. మిగిలిన జాబ్ ఆపర్చునిటీల గురించి తర్వాత చూడండి. ఓకే, మీకు మరీ చెప్తున్నాను, మీరు మళ్ళీ చదవడం మధ్యలో ఆపేసి ఇటువంటి వాటికి అప్లై చేస్తూ ఉండడం అటువంటివి చేయకండి. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అది కంపల్సరీగా కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇటువంటి వీడియోలు చూసి మీరు తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఉంది. పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ఎవరైనా అప్లై చేయలేదు అనుకోండి, అసలు అటువంటి వాళ్ళు చూసి అప్లై చేసుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మీకున్న క్వాలిఫికేషన్, మీ ఇంట్రెస్ట్కి తగినట్టుగా అప్లై చేసుకోండి. ఓకే, మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి మీరు సైట్ ఓపెన్ చేసుకుని పూర్తి వివరాలు అనేవి చూడొచ్చు. మీరేంటంటే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ మెయిల్ ఐడికి పొందుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.